Now we are talking about chemical properties of metals. Chemical properties of metals. అందులో రియాక్షన్ విత్ ఆక్సిజన్ అనేది నేర్చుకుంటారు. తర్వాత రియాక్షన్ విత్ వాటర్ అనేది నేర్చుకుంటారు. రియాక్షన్ విత్ యాసిడ్స్ అనేది నేర్చుకుంటారు. అండ్ రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ మెటల్ సాల్ట్ సొల్యూషన్స్ అనేది దీంట్లో మీరు నేర్చుకుంటారు అనమాట ఈ కెమికల్ ప్రాపర్టీస్ లో. రైట్, లెట్ us టేక్ టైమ్ టు లెర్న్ అబౌట్ కెమికల్ ప్రాపర్టీస్. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే రియాక్షన్ విత్ ఆక్సిజన్. సో ఎప్పుడైతే మెటల్స్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ వాట్ మీన్స్ టు ఫార్మ్ మెటల్ ఆక్సైడ్స్. మెటల్స్ ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే మెటల్ ఆక్సైడ్స్ గా ఫార్మ్ అవుతాయి. ఎగ్జాంపుల్, కాపర్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ కాపర్ ఆక్సైడ్. అల్యూమినియం ప్లస్ ఆక్సిజన్ గివ్స్ అల్యూమినియం ఆక్సైడ్. అలాగనమాట. ఆక్సిజన్ తో మెటల్ రియాక్ట్ అయితే మెటల్ ఆక్సైడ్స్ ఫార్మ్ అవుతాయి. అండ్ సమ్ మెటల్ ఆక్సైడ్స్ కొన్ని మెటల్ ఆక్సైడ్స్ బేసిక్ ఆక్సైడ్స్ అనమాట. బికాస్ ఎందుకు అని అంటే దే రియాక్ట్ విత్ వాటర్ టు ఫార్మ్ బేసిస్ ని ఫార్మ్ చేస్తాయి కాబట్టి బేసిక్ ఆక్సైడ్స్ అని అంటాం. ఎగ్జాంపుల్, సోడియం ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే సోడియం ఆక్సైడ్. అదే సోడియం ఆక్సైడ్ అంటే మెటల్ ఆక్సైడ్, ఇది వాటర్ తో రియాక్ట్ అయితే సోడియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. అంటే బేస్ NaOH బేస్ తయారు చేసింది కదా ప్రోడక్ట్ లో, కాబట్టి బేసిక్ ఆక్సైడ్స్ అని అంటాం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి పొటాషియం కూడా అలాగే. అయితే కొన్ని మెటల్ ఆక్సైడ్స్ బేసిక్ ఆక్సైడ్స్ నేచరే కాదు, కొన్ని ఏమో అసిడిక్ అండ్ బేసిక్ రెండు చూపిస్తాయి అన్నమాట. అట్లాంటి అసిడిక్ బేసిక్ రెండు ప్రాపర్టీస్ ని చూపిస్తే దాన్ని ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ అని అంటాం. ఆంఫోటరిక్ ఆక్సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ Al2O3 అల్యూమినియం ఆక్సైడ్, లేకపోతే జింక్ ఆక్సైడ్. ఇవి యాసిడ్ తో రియాక్ట్ అయినప్పుడు లేకపోతే బేస్ తో రియాక్ట్ అయినప్పుడు సో అసిడిక్ ప్రాపర్టీ అండ్ బేసిసిటీ ప్రాపర్టీ చూపిస్తాయి అన్నమాట. సో దాన్ని ఏమంటామంటే ఆంఫోటరిక్ ఆక్సైడ్స్ అని అంటాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే. అయితే అన్ని మెటల్స్ ఏమైతే ఉన్నాయో ఆ మెటల్స్ సేమ్ ప్రాపర్టీస్ చూపించవు. కొన్నేమో బాగా ఆ, చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయితే, కొన్ని చాలా విగరస్ గా రియాక్ట్ అయితే, కొన్నేమో అసలు స్లో రియాక్ట్ అయితే. సో లెట్ us see the reactivity of different materials with oxygen is different. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొటాషియం లేకపోతే సోడియం ఇట్లాంటివి తీసుకుంటే అవి చాలా విగరస్లీ అంటే చాలా ఫాస్ట్ గా చాలా క్రూయల్ గా లేకపోతే ఆ, చాలా దాన్ని ఏమంటారు చాలా హార్డ్ గా రియాక్ట్ అవుతాయి అనమాట ఆక్సిజన్ తో. అండ్ రియాక్ట్ కావడమే కాదు, అది ఫైర్ ను కూడా క్యాచ్ చేస్తుంది, అంటే ఫైర్ వస్తుంది అనమాట. హెన్స్ దే ఆర్ స్టోర్డ్. అందుకే అవి ఏం చేస్తారంటే కిరోసిన్ లో ప్రివెంట్ చేస్తారు సోడియం పొటాషియం అట్లాంటి వాటిని. సో ఇఫ్ మెగ్నీషియం అనేది మీరు హీట్ చేస్తే ఇట్ బర్న్స్ ఇన్ బ్రైట్ ఫ్లేమ్ వస్తుంది అనమాట మెగ్నీషియం. ఒకవేళ ఐరన్ ని మీరు దాన్ని ఏమంటారు రియాక్షన్ చేపిస్తే అది చాలా బ్రైట్ గా గ్లో అవుతుంది. ఒకవేళ కాపర్ ని మీరు హీట్ చేస్తే ఇట్ డస్ నాట్ బర్న్, అది బర్న్ కాదు కానీ బట్ ఫార్మ్స్ ఏ బ్లాక్ కోటింగ్ ఫార్మ్ అవుతుంది కాపర్ ఆక్సైడ్. ఒకవేళ సిల్వర్ గోల్డ్ ఒకవేళ ఇది ఆక్సిజన్ తో మీరు రియాక్ట్ చేపిస్తే అసలు రియాక్టే కావు. హై టెంపరేచర్ లో కూడా అవి ఆక్సిజన్ తో రియాక్ట్. అందుకే అవి ఏం చేస్తారనంటే ఆర్నమెంట్స్ మేకింగ్ లో యూస్ చేస్తారు. సమ్ మెటల్స్ లైక్ మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, లెడ్ ఫార్మ్స్ అన్ ఆక్సైడ్ లేయర్ ఓవర్ ఇట్ విచ్ ప్రివెంట్స్ ఫర్దర్ ఆక్సిడేషన్ జరగకోకుండా పైన ఒక లేయర్ లాగా ఫామ్ చేసుకుంటాయి. అందుకే అల్యూమినియం, మెగ్నీషియం, జింక్, లెడ్ ఇలాంటివన్నీ ఏమంటారంటే సెల్ఫ్ ప్రొటెక్టింగ్ మెటల్స్ అని అంటాం దీన్ని. సెల్ఫ్ ప్రొటెక్టింగ్ మెటల్స్, రైట్. ఇది ఆక్సిజన్ తో మెటల్స్ రియాక్ట్ అయితే దాంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆంఫోటరిక్ ఆక్సైడ్స్. డిఫరెంట్ మెటల్స్ షో డిఫరెంట్ ప్రాపర్టీస్ వెన్ దే ఆర్ రియాక్టెడ్ విత్ ఆక్సిజన్. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. రెండోది కెమికల్ ప్రాపర్టీస్ లో ఏంటంటే రియాక్షన్ విత్ వాటర్. సో మెటల్స్ వాటర్ తో రియాక్ట్ అయితే మెటల్ ఆక్సైడ్స్ టు ఫార్మ్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ మెటల్ హైడ్రాక్సైడ్స్ ఫార్మ్ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే హైడ్రోజన్ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది ఇంట్లో వాటర్ రియాక్ట్ అయితే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి వాటర్ రియాక్ట్ అయితే.
అండ్ దానికి ఎగ్జాంపుల్ సోడియం, పొటాషియం, కాల్షియం, అల్యూమినియం, ఐరన్, ఇవన్నీ మెటల్స్. ఇవి వాటర్ తో రియాక్ట్ అయితే ఒక దాని మెటల్ ఆక్సైడ్స్, ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ప్రోడక్ట్స్ అన్ని మెటల్ ఆక్సైడ్ ఫామ్ చేస్తూ ఖచ్చితంగా హైడ్రోజన్ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది అనమాట. ఎప్పుడు అని అంటే వెన్ దే ఆర్ రియాక్టెడ్ విత్ వాటర్. అది గుర్తుపెట్టుకోండి. అండ్ రియాక్టివిటీ సేమ్ ఆక్సిజన్ లాగే రియాక్టివిటీ ఆఫ్ డిఫరెంట్ మెటల్స్ విత్ వాటర్ ఈస్ డిఫరెంట్ సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం, పొటాషియం, అవి ఏంటంటే వైలెంట్ గా రియాక్ట్ అవుతాయి ఎప్పుడు కోల్డ్ వాటర్ తో టు ఫార్మ్ టు వైలెంట్లీ విత్ కోల్డ్ వాటర్ టు ఫార్మ్ ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్ హైడ్రోజన్ అండ్ క్యాచెస్ ఫైర్. మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకుని దాంట్లో వాటర్ వేసేసారు అనుకోండి, వెంటనే చాలా వైలెంట్ గా అవసరమైతే టెస్ట్ ట్యూబ్ కూడా పగిలిపోయేంత వైలెంట్ గా అది రియాక్ట్ అయిపోయేసి హైడ్రోజన్ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాల్షియం అనేది కాల్షియం రియాక్ట్ లెస్ వాయిలెంట్లీ. అది సోడియం లాగా అంత రియాక్ట్ కాదు కానీ లెస్ వాయిలెంట్లీ విత్ వాటర్ టు ఫార్మ్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఫార్మ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఫైర్ రాదు, సోడియంతో మీరు చేసినప్పుడు ఫైర్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మెగ్నీషియం తీసుకుంటే మెగ్నీషియం అనేది హాట్ వాటర్ తో రియాక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, పొటాషియం, సోడియం కోల్డ్ వాటర్ తో రియాక్ట్ అయితే మెగ్నీషియం హాట్ వాటర్ తో రియాక్ట్ అవుతుంది. ఒకవేళ మెగ్నీషియం లోపల నువ్వు కోల్డ్ వాటర్ వేసావు అసలు రియాక్షన్ జరగదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. మెటల్స్ లైక్ అల్యూమినియం, ఐరన్, జింక్, ఇవన్నీ ఆ, ఇవన్నీ మీరు వాటర్ తో రియాక్ట్ ఓన్లీ విత్ స్టీమ్ టు ఫార్మ్ మెటల్ ఆక్సైడ్స్ అండ్ హైడ్రోజన్. స్టీమ్ తోనే రియాక్ట్ అవుతాయి అనమాట. అల్యూమినియం, ఐరన్, జింక్ ఇవన్నీ స్టీమ్ ఉంటేనే రియాక్ట్ అవుతాయి. లెడ్, కాపర్, సిల్వర్, గోల్డ్ ఇవన్నీ ఏంటంటే అసలు ఈ వాటర్ తో రియాక్టే కావు. అందుకే మీరు స్నానం చేసేటప్పుడు గోల్డ్ ఆర్నమెంట్స్, సిల్వర్, కాపర్ ఇట్లాంటివన్నీ మీరు వాటర్ అంటే వెజిల్స్ అన్ని సిల్వర్, కాపర్ తో తయారు చేస్తారు కదా, వాటర్ దాని మీద వేసినా కూడా ఒకవేళ రియాక్షన్ జరిగింది అనుకోండి, సో రియాక్షన్ జరిగితే ఆక్సైడ్స్ ఫామ్ అయితే అప్పుడు ఇట్ విల్ బి వెరీ డేంజరస్ టు ఈట్ ఇన్ దట్ వెజిల్స్. అందుకే అవి రియాక్షన్ జరగవు అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆక్సిజన్ తో రియాక్ట్ చేస్తే ఎలా జరుగుతుంది, వాటర్ తో రియాక్షన్ జరిగితే ఎలా జరుగుతుంది అని విన్నాం. ఇప్పుడు యాసిడ్స్ తో ఒకవేళ రియాక్ట్ అయితే ఎలా జరుగుతుంది, మెటల్స్ రియాక్ట్ అవుతాయా? నో, వి విల్ సి. మెటల్స్ రియాక్ట్ విత్ డైల్యూట్ యాసిడ్స్ టు ఫార్మ్ ఏంటి అంటే సాల్ట్, హైడ్రోజన్ ఎవాల్వ్ చేస్తుంది. మెటల్స్ యాసిడ్స్ తో రియాక్ట్ అయితే సాల్ట్ ఫామ్ అవుతుంది అండ్ హైడ్రోజన్ గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. వాటర్ తో మనం చూసాం, వాటర్ తో రియాక్ట్ అయితే ఆక్సైడ్స్ ఫామ్ అయితే దాంతో పాటు హైడ్రోజన్. ఇక్కడేమో ఆక్సైడ్ ఉండదు కానీ సాల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Mg+HCl ఉంది. మెగ్నీషియం అనేది మెటల్, HCl అనేది యాసిడ్. రియాక్ట్ అయితే MgCl2 అనేది సాల్ట్. సాల్ట్ అంటే అర్థం చేసుకోండి, సాల్ట్ అంటే NaCl కాదు. సాల్ట్ అంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 2 or 3 ఎలిమెంట్స్. దాన్ని ఏమంటామంటే సాల్ట్ అని అంటాం. సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ ఎవాల్వ్ అయితే దాన్ని అంటే ఇవి యాసిడ్స్ ఇలా రియాక్ట్ అవుతాయి. అయితే ఈ రియాక్టివిటీ ఏమైతే ఉందో ఇట్ విల్ బి వేరీస్ ఫ్రమ్ మెటల్ టు మెటల్. అన్ని మెటల్స్ కి ఒకేలాగా ఉండదు. ఒక మెటల్ ఒక రకంగా రియాక్షన్ జరిపితే ఇంకొక మెటల్ ఇంకొక రకంగా రియాక్షన్ జరుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అబోవ్ మెటల్స్ మీరు పైన మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్ అనే మెటల్స్ ఉన్నాయి కదా, అవి దాని రియాక్టివిటీ నేచర్ అనేది మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్ అలా డిక్రీజింగ్ ఆర్డర్ లో ఉంటుంది. ఐరన్ కన్నా జింక్ బాగా రియాక్ట్ అవుతుంది, జింక్ కన్నా అల్యూమినియం బాగా రియాక్ట్ అవుతుంది, అల్యూమినియం కన్నా మెగ్నీషియం బాగా, అట్లా డిక్రీజింగ్ ఆర్డర్ లో మెగ్నీషియం లెస్ దాన్, గ్రేటర్ దాన్ అల్యూమినియం, గ్రేటర్ దాన్ జింక్ అండ్ గ్రేటర్ దాన్ ఐరన్ అని పెట్టాం. దాని గురించి రియాక్టివిటీ సిరీస్ గురించి నెక్స్ట్ విందాం. అండ్ నౌ సి, అయితే కాపర్, సిల్వర్, గోల్డ్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆక్సిజన్ తో రియాక్ట్ అయినా, వాటర్ తో రియాక్ట్ అయినా, యాసిడ్ తో రియాక్ట్ అయినా కొన్ని కొన్ని మెటల్స్ రియాక్ట్ కావు. ఏంటంటే కాపర్, సిల్వర్, గోల్డ్. అది HCl తో రియాక్ట్ కావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే హైడ్రోజన్ గ్యాస్ ఇస్ నాట్ ఎవాల్వ్డ్ వెన్ మెటల్స్ రియాక్ట్ విత్ నైట్రిక్ యాసిడ్.
నైట్రిక్ యాసిడ్ HNO3తో ఒకవేళ మెటల్స్ రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ ఎవాల్వ్ కాదు. అయితే హైడ్రోజన్ గ్యాస్ ఎప్పుడు ఎవాల్వ్ అవుతుంది అంటే HCl తో మాత్రమే రియాక్షన్ జరిగినప్పుడు జరిగిద్ది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు రియాక్షన్ జరగదనంటే బికాస్ HNO3 ఇదే స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అది. అంటే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ జరుగుతుంది. అంటే ఇట్ ఆక్సిడైజెస్ ద హైడ్రోజన్ ప్రొడ్యూస్డ్ టు వాటర్. అయితే ఏం ఆక్సిడైజ్ చేస్తుంది? హైడ్రోజన్ ఆక్సిడైజ్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఇట్ సెల్ఫ్ రిడ్యూస్డ్ టు ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. నైట్రోజన్ ఆక్సైడ్ నైట్రిక్ యాసిడ్ గా ఫామ్ అయిపోయేసి హైడ్రోజన్ ని యాడ్ చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అందుకే HNO3తో ఏ మెటల్ కూడా హైడ్రోజన్ ని ఫామ్ చేయలేదు. ఎందుకనంటే అది స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాబట్టి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ ఉంది. కాపర్ ప్లస్ HNO3 ఫార్మ్స్ ఏంటి? కాపర్ నైట్రేట్ ఫామ్ అవుతుంది. అంటే CuNO3 టేకన్ ట్వైస్. అండ్ హెచ్ ఏమవుతుంది? హెచ్ చెప్పాను. హెచ్ కలుపుతుంది కదా, వాటర్ ఫామ్ అవుతుంది. తర్వాత నైట్రోజన్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది. అంతేగాని హైడ్రోజన్ ఎవాల్వ్ కాదు. హైడ్రోజన్ ఎవాల్వ్ అయ్యేది కేవలం HCl లో మాత్రమే, HNO3తో కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. యా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ రియాక్షన్ విత్ యాసిడ్స్. రియాక్షన్ విత్ ఆక్సిజన్, రియాక్షన్ విత్ వాటర్, రియాక్షన్ విత్ యాసిడ్స్ చూసాం. ఫైనలీ రియాక్షన్ ఆఫ్ మెటల్స్ విత్ మెటల్ సాల్ట్ సొల్యూషన్. ఇది ఎట్లా జరుగుతుందో చూద్దాం. ఏ మోర్ రియాక్టివ్ మెటల్ displaces less reactive metal from its salt solution. నేను ఆల్రెడీ కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్ చెప్పేటప్పుడు రియాక్టివిటీ సిరీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో మోర్ రియాక్టివ్ మెటల్, లెస్ రియాక్టివ్ మెటల్. మోర్ రియాక్టివ్ మెటల్ అనేది ఏంటి? మోర్ రియాక్టివ్ మెటల్ ఈస్ నథింగ్. ఇది రియాక్టివిటీ సిరీస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, రైట్, సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్, లెడ్, హైడ్రోజన్, కాపర్, మెర్క్యూరీ, సిల్వర్, గోల్డ్. ఇవి మెటల్స్ అన్నమాట. దీంట్లో బాగా రియాక్ట్ అయ్యే మెటల్స్ పైన పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం బాగా రియాక్ట్ అవుతాయి. సో మధ్యలో ఏంటేమో మామూలు యావరేజ్ రియాక్ట్ జరిగేది జింక్, ఐరన్, లెడ్, హైడ్రోజన్. ఇవన్నీ కలిసి కొంచెం రియాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది. కిందున్నవి కాపర్, మెర్క్యూరీ, ఐరన్, గోల్డ్ ఉంది కదా, ఇవి అసలు రియాక్టే కావు, లీస్ట్ రియాక్టివిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి, అందరు నేర్చుకోవాలి. రియాక్టివిటీ సిరీస్ నేర్చుకోవాలి. సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్, ప్లంబం లేకపోతే లెడ్, హైడ్రోజన్, కాపర్, మెర్క్యూరీ, సిల్వర్, గోల్డ్ అనేది నోటికి వచ్చిండాలి. సో ఇప్పుడు ఇవి నేర్చుకున్న తర్వాత మోర్ రియాక్టివ్ మెటల్ ఒకవేళ రియాక్షన్ లో ఉంటే ఇది ఏం చేస్తుందంటే లెస్ రియాక్టివ్ మెటల్ కూడా ఒకవేళ ఉంటే డిస్ప్లేస్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మెగ్నీషియం, కాపర్. ఇప్పుడు రియాక్టివిటీ సిరీస్ ప్రకారం మెగ్నీషియం, కాపర్ రెండు పోల్చుకుంటే ఏది ఎక్కువ రియాక్షన్ జరుగుతుంది? మెగ్నీషియం పైన ఉంది, కాపర్ కింద ఉంది. కాబట్టి మెగ్నీషియం అనేది కాపర్ కన్నా ఎక్కువ రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు మోర్ రియాక్టివ్ మెటల్ ఏంటి? మెగ్నీషియం. లెస్ రియాక్టివ్ మెటల్ కాపర్. ఇప్పుడు చూడండి ఈక్వేషన్, మెగ్నీషియం దగ్గర ఏది లేదు, కాపర్ దగ్గర సల్ఫేట్ ఉంది. అయితే కాపర్ దగ్గర ఉన్న సల్ఫేట్ మెగ్నీషియం దగ్గరికి వచ్చేసి, ఓకేనా, అర్థం అవుతుంది కదా, లెస్ రియాక్టివ్ మెటల్ దగ్గర ఉన్న ఏదైతే ఉంటుందో కాంపౌండ్ మాలిక్యూల్, లేకపోతే ఏదైనా సల్ఫేటా లేకపోతే నైట్రేట్ ఏదైతే ఉంటుందో అది డిస్ప్లేస్ అవుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. మోర్ రియాక్టివ్ మెటల్ ఏం చేస్తుందంటే లెస్ రియాక్టివ్ మెటల్ దగ్గర ఉన్న కాంపౌండ్ ని తీసుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జింక్, కాపర్ తో పోలిస్తే జింక్ మోర్ రియాక్టివ్ ఎలిమెంట్. సో జింక్ ఏం చేస్తుంది? కాపర్ దగ్గర ఉన్న SO4 తీసేసుకుంటుంది, జింక్ సల్ఫేట్ గా ఫామ్ అవుతుంది. ఐరన్ కాపర్ తీసుకుంటే ఐరన్ అనేది కాపర్ కన్నా ఏమవుతుంది? ఎక్కువ రియాక్టివ్. కాబట్టి ఐరన్ దగ్గర ఉన్నది అసలు కాపర్ దగ్గర ఉన్న సల్ఫేట్ ఐరన్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇలాగ రియాక్షన్ సిరీస్ జరుగుతుంది. ఈ 4 మెథడ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే యూ కెన్ డెఫినెట్లీ write the chemical properties of
మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. రియాక్షన్ విత్ ఆక్సిజన్, రియాక్షన్ విత్ వాటర్, అండ్ రియాక్షన్ విత్ యాసిడ్స్, అండ్ రియాక్షన్ విత్ మెటల్ సాల్ట్ సొల్యూషన్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎస్.